మీకే సాధించాను. ఎంతవరకు చెప్పాలయ్యా? చెప్పిన తగ్గుతారు. మీ వద్ద విడదల వద్ద మీకు నేనైతే మీ దగ్గరికి ఇచ్చిన మైకి ఇచ్చారా? చెప్పండి బేగా. బైబిల్ లేదా? ఎక్కడ నుంచి తెలుసా? సీర మొక్క తెలిసేటి చిన్న మొక్క చెప్తారు కదా. అబ్బా పీటర్ వెనగా చెప్తాడు చిన్న మొక్క అంటే. నాకు ఒక డొక్యుమెంట్ ఉండేది. ఆరులో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ బండి సౌండ్ టపా 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 సౌండ్ వచ్చింది. అప్పుడు మరియమ్మ బాబులో రాడు ఇంత ఉంటుంది ఒక అమ్మాయి ఆ పాప. మరి తల్లి ఎప్పుడు ప్రార్థన ఉంటుందంటే అన్నదే అమ్మాయి, అయ్యగారు మీ బండి సౌండ్ మా అమ్మ మోకలేస్తున్నాను. మీ బండి సౌండ్కి ఓ కిలోమీటర్ బండి పెట్టాలి. కిలోమీటర్ నడాలి బాగుంది. సరే ఒకసారి బండి పెట్టి తెల్లవారుజామున ఏంటంటే బండి పెట్టి నడిచి మంచి కరెంట్ ఒకటి బండి సినిమా చూస్తుంది అమ్మగారు మరియమ్మ గారు. సరే బండి లేదు, బండి తేలేదని అంటుంది. అంటే బండి అంటే మోకలేస్తున్నాడు చూడటం లేదా? సరే ఆ 2 రోజులను చూడటానికి 2 కళ్ళు పీగించండి దేవుడు. 2 కళ్ళు కనబడండి. అప్పుడు అమ్మ మరియమ్మ గారు అయ్యారు నా 2 కళ్ళు కనబడలేదండి, మీరు స్వస్థత ఇచ్చారు కదా సార్, 2 కళ్ళు ప్రార్థన నన్ను దీవించమనక మీ నాత్తలో దేవుడిని చూడండి, చేతుల్లో టప్పుడు కొట్టమని చెప్పాడు, వాళ్ళని దేవుడి మందిని నడమని చెప్పాడు అండి, ఆరాధన చేయమని చెప్పాడు దేవుడు. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ ఇంట్లో చిన్న టీవీ ఉంటే మా ఇంట్లో పెద్ద టీవీ ఉంటుంది. ఒక ఆవిడండి నేను వస్తాను తెలుసు ఫ్రిడ్జ్లో తగులుకుందండి. ఫ్రిడ్జ్లో ₹1,50,000 ఫ్రిడ్జ్ అండి, అది పెద్ద ఫ్రిడ్జ్, అది లోపల ఉండిపోయింది ఫ్రిడ్జ్లో. నేను కథలో ఇంట్లో నుంచి ఆవిడ రాదు. అమ్మ మేరీ ఆ ఫ్రిడ్జ్ నుంచి బయట రాను. ఎలా దొరుకుతారని మనకు కైస్తారండి? దొంగలు కైస్తలే స్తోత్రం అంటారు, అల్లి చెప్పరు ఏంటి? పోలేడుతాను బలి ఇచ్చినట్టుకి ఈ పండగ అంతా ఆల్దే కైసులదే. ఇటు కలిసిపోతారు అటు కలిసిపోతారు. ఒక అమ్మాయిని మనం తీసుకొచ్చారంటే పాపని 33 సంవత్సరాలు పెళ్ళి అవ్వలేదు అంటున్నాడు. తల్లి అబద్ధం ఆడుతుంది, తండ్రి అబద్ధం ఆడుతున్నాడు, పాస్టర్ అబద్ధం ఆడుతున్నాడు. అప్పుడు నిజమేనండి పెళ్ళి అవ్వడం లేదా అని అడిగాను. ఈ ముగ్గురు నిలబెట్టాను, పాస్టర్ గారు ఆ ముగ్గురిని సెంటర్లో నిలబెట్టి ఆయన వేస్తాను. నిజంగా అబద్ధం ఆడకుండా చెప్పన్నాను. నిజమేనా సార్? 33 సంవత్సరాలు పాప పుష్పత అవ్వకపోతే పెళ్ళి ఎలాగ అవుతుంది అని అడిగాను. ఆవిడ జత అడిగింది, పాటమని తగ్గితే నిజమండి అయ్యారు అన్న. మరి పిల్లలకి అవుతుంది అని అడిగాను. అయితే నువ్వు పెళ్లి చేసి నువ్వు కంటావా అని అడిగాను. ఎంత ఆస్కారం అండి దేవుడు అంటే, ఎంత మోసం అండి. మా ఊరు వచ్చేస్తాం సార్ అంట, మా ఊరు అంతా కదిలిపోతాను. ఎంఏ పుష్పత ఉంది. ఏ ఊరు ఉంది అన్న అందువల్ల సార్. అప్పుడు చెప్పాను, నిజంగా ప్రభుని నమ్ముకుంటారా? అది కాదు సార్, పక్క సిస్టర్ చెప్పారంటే మీరు ప్రయాణం చేస్తే అంత అయిపోతుందంట. ఏంటైపోతే ప్రయాణం చేసి బాగుపడిపోతాం. ఒక తాబీజ్ ఉందా, 1,20,000 తాబీజ్కి పెట్టారు అమ్మాయి. తాబీజ్ రక్ష అంటారు కదా, మీరేమంటారు? తాబీజ్ ఆకు తిప్పనట్టే. అప్పుడు అడిగానమ్మా తాబీజ్ పని అవుతే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయడం, మీరు 7 రోజులు పాజిటివ్ ఉన్నట్టు దేవుడు కార్యం చేస్తాను చెప్పాను. 7 రోజులు ఒక చర్చిలో ఉంచాం. అమ్మ ఆ పాటలు పెంచడమ్మా
ఇదేంటి ఉపవాసం చేతులు ఉన్నా అంటుంది ఆవిడ. ఉపవాసం అంటే కార్యం జరుగుతుంది. అమ్మా చెయ్యి ఎత్తలేదు, ఇలా పులిపెట్టి నుంచి ఇలా చేయిస్తాం, చక్కని పెట్టి తోపుకొని పడిపోయింది, పాములో డ్యాన్స్ చేస్తుంది. ఆ పాము ఎప్పుడు వెళ్ళిపోద్దో ఈ అమ్మాయి పుష్పతోటని చెప్పు. ఆ పాము ఎప్పుడు వెళ్ళిపోయిందో 5-20 నిమిషాలు ఆమె పుష్పతని తెచ్చిరాడు. దేవుడికి అంత అసాధ్యమైంది. ఎవరిదే దాస్తావు? ఎక్కడ దాయగలవు? ఎలా దాయగలవు? బంగారం అయితే అంత జాగ్రత్త వస్తావు, కానీ దేవుడి దగ్గర మాత్రం మోకలేవే. మోకలు ఎత్తే పడిపోయాయి, నేను దీవించి పడిపోతాం. మోకలు వేస్తే పక్క సిస్టర్ ఇల్లు కొట్టింది అనుకో, ఆ 10 మంది ఎవరు సొమ్ము తెచ్చుకోవాలనిస్తుందా అంటాం. మీరు మంచివారండి, మా ఇష్టపడ్డ సంగతి చెప్తాను. నువ్వు ఎవరి మనసు కలిగి ఉండాలి? దేవుడు మనసు కలిగి